చిలకలూరుపేట గురుకులం అన్నది అంబేద్కర్ గురుకులం. మనకు 1060 మంది స్ట్రెంగ్త్ ఇక్కడ, దాదాపు 1050 మంది చదువుకుంటున్నారు పిల్లలు. ఆల్మోస్ట్ 2 స్కూల్స్ స్ట్రెంగ్త్ ఇక్కడ ఒక్క చోట మనకు ఉన్నారు. వాళ్ళకి నేను ఛార్జ్ తీసుకుని ఒక 9 మంత్స్ అయింది. ఇప్పుడు డార్మెటరీ ఓల్డ్ బ్లాక్లో చాలా రిపేర్స్ ఉండేటివి, అప్పుడు ఎలక్ట్రిఫికేషన్ కూడా చాలా ప్రాబ్లం ఉండేది. కాబట్టి మన కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఒక 65 lakhs సార్ మనకి శాంక్షన్ చేయడం జరిగింది. దాంతో డార్మెటరీ ఓల్డ్ బ్లాక్లో ఎలక్ట్రిఫికేషన్ అంతా కూడా, అంటే కేబుల్స్ అన్నీ కూడా రీప్లేస్ చేయడం జరిగింది. తర్వాత ఫ్యాన్స్ అన్నీ కొత్తవి ఫిట్ చేయడం జరిగింది, లైట్స్ అన్నీ కూడా కొత్తవి వేయడం జరిగింది. కాబట్టి ఓల్డ్ డార్మెటరీ చాలా బాగా మనకు పిల్లలకు ఉండడానికి సౌకర్యవంతంగా తయారైంది. అదేవిధంగా యూపీవీసీ విండోస్ అన్నీ కూడా కొత్తవి రీప్లేస్ చేయడం జరిగింది విత్ మస్కిటో మెష్. కాబట్టి బాగా సౌకర్యవంతంగా తయారైంది మనకు డార్మెటరీ బ్లాక్. అదేవిధంగా న్యూ డైనింగ్ హాల్లో కొంచెం సీలింగ్ రిపేర్స్ ఉండేది, అది కొంచెం కారడం అది జరిగేది. అవన్నీ కూడా రిపేర్స్ చేయడం జరిగింది. సీలింగ్ అంతా కూడా ట్రీట్మెంట్ జరిగి సీలింగ్ అంతా రిపేర్ చేయడం వల్ల ఇప్పుడు చాలా సౌకర్యంగా ఉంది, నీళ్ళైతే కారడం లేదు. అక్కడ కూడా లైట్స్ ఫ్యాన్స్ అన్నీ కూడా కొత్తవి అమర్చడం జరిగింది. తర్వాత అక్కడ కంప్లీట్ ఎలక్ట్రిఫికేషన్ రీప్లేస్ చేయడం జరిగింది. తర్వాత మెయిన్ బోర్డ్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు, మెయిన్ స్విచ్ బోర్డ్స్ అన్నీ కూడా కొత్తవి అరేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఓపెన్ ఏరియా డార్మెటరీ బయటంతా కూడా టైల్స్ పరచడం జరిగింది. అదంతా కూడా ముందు వాటర్ స్టాగ్నేట్ అయిపోయేది, అదంతా కూడా ఇప్పుడు లేకుండా మొత్తం నీట్గా టైల్స్ పరచడం జరిగింది. కాబట్టి పిల్లలు ముందైతే ఆ వాటర్లో కాళ్ళు ఈదుకుంటూ లోపలికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అక్కడ వాటర్ అయితే స్టాగ్నేట్ అవ్వటం లేదు. తర్వాత వాటర్ పైప్ లైన్ కనెక్షన్స్ కొన్ని రిపేర్స్ ఉంటే అవన్నీ కూడా మనకు రిపేర్ వర్క్స్లో జరిగినాయి. కిచెన్ బ్యాక్ సైడ్ మ్యాన్ హోల్స్ కట్టించి ఆ వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మ్యాన్ హోల్స్ అన్నింటినీ కూడా రీకన్స్ట్రక్ట్ చేశారు కొత్తగా. కాబట్టి ఆ డ్రైనేజ్ ప్రాబ్లం కూడా కొంతవరకు సాల్వ్ అయ్యింది. పైప్ లైన్స్, సెప్టిక్ ట్యాంకుకున్న పైప్ లైన్స్ను కూడా రిపేర్ చేయడం జరిగింది. ఈ అన్నిటి రిపేర్స్ వల్ల కొంచెం మెరుగుపడింది మనం పిల్లలు ఉండే వ్యవస్థ. ఇంకా కూడా మనకు కొంచెం ప్రాబ్లం ఉంది ఇక్కడ, ఏమంటే డ్రైనేజ్ సిస్టమ్. ఎందుకంటే మన స్కూల్ లో లెవెల్లో ఉంది, స్కూల్ కట్టిన తర్వాత రోడ్స్ అన్నీ రావడంతో 4 వైపులా కూడా అది ఎత్తు పెరిగిపోయింది. కాబట్టి డ్రైనేజ్ సమస్య ఉంది. ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తాము. తీసుకెళ్ళి దానికి ఏ రకంగా మనం ఈ డ్రైన్ని క్లియర్ చేయగలము అనేటటువంటి ఒక ప్లాన్ వేసుకుని ఇంజనీరింగ్ వింగ్తో మాట్లాడి ఏం చేయాలో వాళ్ళ ఎస్టిమేట్స్ తీసుకుని కలెక్టర్ గారికి సబ్మిట్ చేసి అది కూడా తొందరలో మనము రిపేర్స్కి ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. బట్ ఆ తర్వాత మనకు ఉన్న సమస్యలన్నీ సాల్వ్ అయినట్లే అవుతుంది. ఈ తర్వాత మనం కొన్ని, అంటే ఇప్పుడు మనకు నిన్న చెత్త ఉంది అనడానికి కారణం ఏమి అంటే ప్రిన్సిపల్ గారు చెప్తున్నది, మనకు సీనియర్ ఇంటర్ పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయి బయటకు వెళ్ళిపోయినారు, జూనియర్ అండ్ సీనియర్ ఇంటర్ పిల్లలు. ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేసిన రూమ్స్లో ఉన్నటువంటి పేపర్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చి బయట పడేయడం జరిగింది. 17వ తారీఖున మనకు మున్సిపల్ కార్పొరేషన్ అంటే మున్సిపల్ కమిషనర్ వాళ్ళు పంపించిన వర్కర్స్ మొత్తం క్లీన్ చేశారు ఆ డంప్ అంతా కూడా. తర్వాత నిన్న బయట పడేయడంతో, అంటే 2 days హాలిడేస్, ఈ వర్కర్స్ అంతా కూడా కొంచెం సరిగా రాలేదు. కాబట్టి అవన్నీ తీసుకొచ్చి ఆ రూమ్స్లో నుంచి చెత్త బయట పడేస్తున్నారు అనాలోచితంగా. కాబట్టి అది కొంచెం గలీజ్గా మనకు కనపడడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు వర్కర్స్ రాలేదు పండుగ అని చెప్పి, అంటే మనకు ఉగాది వచ్చింది, తర్వాత అట్లే రంజాన్ వచ్చినాయి. కాబట్టి ఆ పండుగల సందర్భంగా మనకు వర్కర్స్ రాకపోవడంతో కొద్దిగా ఇబ్బంది కలిగింది. నిన్నటి రోజున మళ్ళీ మున్సిపల్ వాళ్ళు కూడా వర్కర్స్ రావడం, దాన్ని ఈవినింగ్కి క్లీన్ చేసేయడం జరిగింది. కాబట్టి ఫుడ్ విషయంగా ఏ చిన్న లోటుపాటు వచ్చినా మేము ఏ రకంగానూ సహించము. కాబట్టి నిన్న ఉన్నటువంటి కేర్ టేకర్ని కూడా తీసేయమని చెప్పాను నేను. ఇమీడియట్గా షిఫ్ట్ చేస్తారు, ఇంకొక కేర్ టేకర్ని అపాయింట్ చేస్తారు. కాబట్టి ఫుడ్ విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాం, అది మాత్రం ఎటువంటి లోపము ఉండదు ఫుడ్ విషయంగా. తర్వాత వీక్లీ వన్స్ పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయమంటున్నాను. అంటే ప్రతి క్లాస్కి ఒక రోజున పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసి మనము చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని అన్నింటినీ కూడా పేరెంట్స్కి తెలియజేస్తూ పేరెంట్స్తో మంచి ర్యాపో మెయింటైన్ చేయమని చెప్పి నేను ప్రిన్సిపల్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. కాబట్టి మనము చేస్తున్న యాక్టివిటీస్ చాలా చేస్తున్నాం స్కూల్లో, అకాడమిక్గా గాను నాన్ అకాడమిక్గా కూడా. కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తున్నాము. డైలీ ఒక క్లబ్ యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా మనం పేరెంట్స్ గ్రూప్లో నేను షేర్ చేయమని చెప్పి
అలాగే ప్రెస్ వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళు ప్రింట్ మీడియాలో కూడా ఇవన్నీ మనకు పబ్లిష్ చేస్తే స్కూల్కి పాజిటివ్ పర్సెప్షన్ అన్నది పెరుగుతుంది అని మన ప్రిన్సిపల్ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఎవ్రీ సండే కూడా మనకు సెకండ్ సండే విజిటింగ్ డే పేరెంట్స్కి, ఆ రోజు అయితే పేరెంట్స్ ఫ్రీగా వచ్చి మాట్లాడుకోవచ్చు. కానీ ప్రతి సండే కూడా పేరెంట్స్ వచ్చేస్తున్నారు కొందరు. దానికి ఒక సొల్యూషన్ చెప్పాను నేను. ఒక 1 అవర్ ఏదో ఒక టైంలో మీరు ఫిక్స్ చేసుకొని ఎప్పుడైతే స్టడీ అవర్స్కి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందో ఆ 1 అవర్ మనము వాళ్ళకి పర్మిషన్ ఇస్తే ఆ పేరెంట్స్ వచ్చి మన పిల్లలతో కూర్చుని మాట్లాడి వాళ్ళ బాగోగులు కనుక్కొని వెళ్ళిపోయే విధంగా అరేంజ్ చేయమని చెప్పాము. కాబట్టి ఆ సమస్య కూడా తీరుతుంది. తర్వాత ప్రతి హౌస్ టీచర్కి కూడా ఒక 10 మంది పిల్లలతో రోజు పేరెంట్స్తో మాట్లాడించమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి స్టూడెంట్ ఇంటరాక్షన్ అన్నది మేము రోజు చేస్తుంటాం. ఒక 5 మంది పిల్లలతో స్టూడెంట్